హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా ఎలిప్స్ టూల్ అయితే తీసుకోవాలి. తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసుకున్నట్లయితే మనకి ఇలా పర్ఫెక్ట్ ఎలిప్స్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని నేను అలైన్ ఆప్షన్స్లో నుంచి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ అనేది క్లిక్ చేసుకుంటాను. సో క్లిక్ చేసేసుకొని ఇక్కడ నేను దీని ఫిల్ అనేది ఎంటీ పెట్టేసుకుంటున్నాను. బట్ స్ట్రోక్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 15 పాయింట్స్ అయితే అలా స్ట్రోక్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అని హోల్డ్ చేస్తూ దీని సైజ్ కొంచెం ఇలా తగ్గించేసుకుంటున్నాను. ఓకే, తగ్గించేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకొని ఇలా డ్రా చేసుకుంటాను. సో డ్రా చేసుకొని దీన్ని నేను అలైన్ ఆప్షన్స్లో నుంచి ఇలా సెంటర్లో అయితే అలైన్ చేసేసుకుంటాను. సో అలైన్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను కింద ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఆఫ్టర్ దట్ దీని విడత అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. చేసేసుకొని రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పాత్ ఫైండర్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ టు యూనిట్ అని, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆప్షన్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ ఉంది కదా, దీని అయితే డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది కదా, డిలీట్కి దానిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇలా డిలీట్ అయిపోతుంది. సో సేమ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసేసుకొని యాంకర్ పాయింట్ని డిలీట్ చేసుకుంటాను. సో మనకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఉంటాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ పెట్టేసుకోవాలి. సో మన కార్నర్స్ అనేవి రౌండ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను లైన్ సెగ్మెంట్ టూల్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రా చేసుకుంటాను. సో మనకి ఇలా ఒక లైన్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఏదైతే సర్కిల్కి ఏదైతే ప్రాపర్టీస్ అప్లై చేసుకున్నామో, సో అవే ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ఈ లైన్కి కూడా అప్లై అవుతాయి అనమాట బై డిఫాల్ట్. ఓకే, సో దీని అయితే నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. సో అలైన్ చేసేసుకొని కొంచెం ఇలా కిందికి అయితే డ్రాగ్ చేసుకుంటాను. సో డ్రాగ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని దీని ఇలా రైట్కి అయితే డ్రాగ్ చేసుకుంటాను. సో మనకు ఒక కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ యాంకర్ పాయింట్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కొంచెం సైజ్ అయితే ఇలా తగ్గించుకుంటాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకుంటాను. సో దీన్ని కొంచెం ఇలా తగ్గించుకుంటాను అండ్ దీన్ని మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకుంటాను. సో జస్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చి సైజ్ కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. తగ్గించేసుకొని దీన్ని మళ్ళీ నేను కాపీ అయితే చేసుకుంటాను. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను. సో కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని సైజ్ కొంచెం ఇలా తగ్గుకుంటాను. ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని ఆప్షన్ ఉంటుంది, గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసేసుకొని సింపుల్గా అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అలైన్ అని ఉంది కదా, ఇందులోకి ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి డిస్ట్రిబ్యూట్ స్పేసింగ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, హారిజంటల్ డిస్ట్రిబ్యూట్ స్పేస్ అని. సో మనకు వీటి మధ్యలో స్పేసింగ్ అనేది పర్ఫెక్ట్గా అలైన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ అన్నిటి డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసేసుకొని ఇక్కడ అలైన్ ఆప్షన్స్లో సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి పాలిగాన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనం ఇక్కడ 3 పెట్టేసుకోవాలి. 3 పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఒక ట్రయాంగిల్ అయితే వస్తుంది. సో సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే వీటికి ఏదైతే ప్రాపర్టీస్ అప్లై చేసామో సేమ్ అదే ప్రాపర్టీ ట్రయాంగిల్ కూడా అప్లై అయిందనమాట. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తామంటే డిఫాల్ట్గా యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫిల్ కలర్ వచ్చేసి ఇక్కడ నుంచి బ్లాక్ అయితే పెట్టేసుకుందాం. స్ట్రోక్ అవసరం లేదు, ఎంటీ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీన్ని మనం సెంటర్లోకి అలైన్ చేసేసుకుందాం. హారిజంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్ అలైన్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా తగ్గించుకుందాం. తగ్గించేసుకొని దీన్ని కొంచెం ఇలా టాప్లో ప్లేస్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ విధంగా ప్లేస్మెంట్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని మనం డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ గ్రూప్ అయితే చేసుకోవాలి. గ్రూప్ చేసుకొని హారిజంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పైకి తీసుకెళ్ళి కింద మనకు టెక్స్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఇలా డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది. దీని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు, యువర్ లోగో. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఆ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. కాపీ అయితే వచ్చేస్తుంది. డబుల్ క్లిక్, ట్యాగ్ లైన్ హియర్. ఓకే,
సో ఇక్కడ యువర్ లోగో అని ఉంది కదా, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను అక్లోనికా రెగ్యులర్ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని సెంటర్లోకి అలైన్ అయితే చేసుకుంటాను. చేసేసుకొని ఇక్కడ నుంచి ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. సమ్వేర్ అరౌండ్ 50 అలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ట్యాగ్ లైన్ అని ఉంది కదా, దీన్ని కూడా సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుంటాను. సో దీని ఫాంట్ వచ్చేసి ఏరియల్ రౌండెడ్ ఎంటీ బోల్డ్ అనమాట. సైజ్ వచ్చేసి 30. ఓకే, సో ఇప్పుడు మొత్తం అన్నింటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే తగ్గించుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు వీడియో అన్నిటిని డ్రాగ్ సెలెక్ట్ చేసుకుని ఇలా సైజ్ తగ్గించుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా డిస్టర్బెన్స్ అయితే వస్తుందన్నమాట. సో తగ్గించుకున్నట్టు ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో అలా కావద్దంటే మనం ఏం చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనం అన్గ్రూప్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ స్ట్రోక్స్ని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్పాండ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటే అవి మనకు షేప్లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను అన్నిటిని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. ఓకే, సో గైస్ మనకు లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.